దేవి నామానికి మహిమ కలుగునుగాక. నేను ఆశీర్వాదకరంగా లేను, దీవెనకరంగా లేను, శాపంలో ఉన్నా, నేను లేవలేకపోతున్నా అని మీరు నిరుత్సాహపడుతున్న వారికి దేవుడు చక్కటి దేవుని వాక్యం ద్వారా బలపరచాలని ప్రభు పేరట కోరుకొని ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి 1 పేతురులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అంటుంది, ఆశీర్వాదమునకే మీరు పిలువబడ్డారంటున్నాడు. ఆమేన్. మన ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలువబడి ఉన్నాము గనుక దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించి మనకు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు గనుక ముందుకే తీసుకెళ్తాడని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మీకు ఒక ఉదాహరణ తెలియజేస్తాను. వివాహానికి మనల్ని పిలిచినప్పుడు, వివాహ పిలుపు వచ్చినప్పుడు, వివాహానికి వెళ్ళినప్పుడు మనకు విందు ఏర్పాటు చేస్తారు. ఆమేన్. రెండవది, ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు, మన రిలేటివ్స్ ఎవరైనా చనిపోయారని కబురు వచ్చినప్పుడు, చావుకు నువ్వు వెళ్తున్నావు, అక్కడ నీకు విందు ఉండదు, అక్కడ నీకు ఏడుపు ఉంటుంది. దేవుని మీద పెళ్ళికేమో విందు భోజనం, చావుకేమో ఏడుపు ఉంటుంది. అదే దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఆశీర్వాదానికి పిలువబడ్డారు, మీరు ఖచ్చితంగా మీకు వాగ్దానాలు ఉన్నాయని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. సంఖ్యాకాండం 6:26 సెలవిస్తుంది, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఆమేన్. కష్ట నష్ట బాధ వ్యాధి బాధలలో, నీకున్న దిగులులో, లేమిలో, మరి రోగములో, నీవు గర్భఫలము లేకున్నా, లేకపోతే నీ ఒంట్లో ఆరోగ్యము లేకపోయినా, ఏది లేకపోయినా, యేసయ్యా నా వైపు చూడు నాయనా అని నువ్వు యేసునామాన్ని ఉచ్చరిస్తే ఆమేన్, ఆయన కనికర సంపూర్ణుడు, ఆయన నీ ఉన్న స్థితిలో నుండి లేవనెత్తబోతుండు. ఆమేన్. అందుకే మార్కు సువార్త 10వ అధ్యాయం గుడ్డి భర్తపై మనకు తెలుసు, ఆయనకు చూపు లేదు, దారి గుండా యేసు ప్రభు వారు వెళ్ళిపోయారు. ఆయనను దాటి వెళ్ళిపోతే ఆ నడక చప్పుళ్లను విని, కాలినడక చప్పుళ్లను విని, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అని పిలిచాడు దేవుని బిడ్డ. ఆయన పిలుపును అందుకొని యేసు ప్రభు వారు ఆగిపోయి మరి ఆయనను పిలిపించి చూపును అనుగ్రహించినట్టుగా దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. ఆయన నాకు బాగు చేయని అడగలేదు, పిలిచాడు, యేసు నామాన్ని పిలిచాడు. నేను అంటాను, నువ్వు ఉన్న స్థితిలో, ఉన్న పాటులోనే దేవుని నామాన్ని ఉచ్చరించినట్లయితే ఆయన నామము నీ ఉన్న స్థితిలో నుండి నిన్ను లేవనెత్తి ఆశీర్వాద పుత్రుడిగా, ఆశీర్వాద పుత్రికగా, వారసుడిగా, వారసురాలిగా నేను నిలబెట్టి ముందుకు నడిపించి బలపరిచి నేను లేవనెత్తబోతుందని ప్రభువారు తెలియజేస్తూ, ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుని నామంలో కోరుకుంటూ దేవుడిగా మరి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.